హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాళ టాపిక్ ఏంటి అంటే బేబీ డైపర్ బ్యాగ్. బేబీ డైపర్ బ్యాగ్లో నేను న్యూ బార్న్ నుంచి 1 year వరకు నేను బయటికి వెళ్ళినప్పుడు ఏమేమి క్యారీ చేస్తాను డైపర్ బ్యాగ్లో అనేది ఈ బ్లాగ్లో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు బేబీ డైపర్ బ్యాగ్స్ మనం అందరం అంటే అబ్రాడ్లోనే కాకుండా మన ఇండియాలో కూడా అందరం వాడుతున్నాం. సో బేసికలీ నేను ఇట్లా బ్యాక్ ప్యాక్ లాంటి డైపర్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. సో ఇదెందుకు తీసుకున్నాను అంటే మా హస్బెండ్ క్యారీ చేయొచ్చు, సమ్ టైమ్స్ నేను క్యారీ చేయొచ్చు, న్యూట్రల్గా ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్ లాగా అంటే ప్రతిసారి నేనే వేసుకోవాల్సి వస్తుంది కదా. సో అందుకని ఇలాంటివి తీసుకున్నాం. అండ్ సమ్ టైమ్స్ మా బాబు కూడా వేసుకుంటాడు అనమాట. సో ఇది నాకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ బేబీస్ వచ్చినాక మన హ్యాండ్ బ్యాగ్స్ అన్ని పక్కన పెట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్యారీ చేసేది అయితే ఈ డైపర్ బ్యాగే కదా. సో ఇప్పుడు ఇందులో నేను అయితే ఈ డైపర్ బ్యాగ్లో చాలా సెక్షన్స్ డివైడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. చాలా చిన్న చిన్న పాకెట్స్, జిప్స్, అంటే కొంచెం పెద్దగా పేపర్స్ ఎలా ఏమైనా క్యారీ చేయడానికి, అండ్ ఇన్సులేటెడ్ పాకెట్స్, అట్లా చాలా రకాల పాకెట్స్ ఈ బ్యాగ్ లోపల ఉంటాయి అన్నమాట. ఇది చూడడానికి ఇంతే ఉంది కానీ ఇది ఒక మహాసముద్రం లాంటిది అనుకోండి. సో అంత స్టఫ్ పెట్టొచ్చు దీంట్లో. సో దీంట్లో నేను ఏమేమి పెట్టానో ఒకసారి మీకు చూపిస్తాను. ఈ డైపర్ బ్యాగ్ నేను అమెజాన్లో తీసుకున్నా, $35 ఏమో వచ్చింది. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. అయితే నేను ముందుగా దీంట్లో ఇట్లా ఒక డైపర్ చేంజింగ్ షీట్ వస్తుంది అనమాట. సో ఇట్లా, సో ఈ షీట్ దీంట్లో ఉంటుంది. నేను ఎక్కువగా 2 sizes డైపర్స్ క్యారీ చేస్తాను అనమాట. ఒకటి ప్రజెంట్, ఇంకొకటి కొంచెం పెద్ద సైజు. ఈ 2 different sizes డైపర్స్ అనేది నేను క్యారీ చేస్తాను ఎప్పుడు. అండ్ దీంతో పాటు ఒక వెట్ వైప్స్ ప్యాక్ కూడా క్యారీ చేస్తాను నేను ఎప్పుడు. అండ్ 2 different sizes ఎందుకు అంటే ఇన్ కేస్ ఒకవేళ పట్టకపోతే కనుక అని చెప్పేసి కొంచెం పెద్ద సైజ్ అండ్ ఎగ్జాక్ట్ సైజ్ పెట్టుకుంటాను అనమాట. సో అట్లా ఒక 10-15 డైపర్స్ నేను ఈ బ్యాగ్లో పెట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ డాక్యుమెంట్స్. సో ఈ బ్యాగ్ ఎప్పుడు క్యారీ చేస్తాను కాబట్టి పాప హాస్పిటల్కి సంబంధించిన వ్యాక్సినేషన్ లిస్ట్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఈ బ్యాగ్లోనే నేను పెట్టేసుకుంటాను అనమాట. మళ్ళీ తీసి పెట్టడం ఉండదు అని చెప్పి ఈ బ్యాగ్లోనే పెట్టేసుకుంటాను. అండ్ మనం చాలాసార్లు అటు ఇటు ట్రావెల్ చేస్తాం. సమ్టైమ్స్ మనం అనుకున్న టైంలో ఇంటికి రాలేకపోతూ ఉంటాం కదా. సో అప్పుడు ఎక్స్ట్రా క్లోత్స్ కూడా నేను పెట్టేసుకుంటాను అనమాట. ఇన్ కేస్ అంటే వాళ్ళు పార్టీ చేసిన, పీ చేసిన, డ్రెస్ ఏమైనా పాడైనా కూడా అని చెప్పి. ఒకటేమో ఇట్లా హాఫ్ డ్రెస్ అంటే లైక్ స్లీవ్లెస్ టైప్ అట్లా పెట్టుకుంటాను ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇట్లా ఒక ఫుల్ డ్రెస్ క్యారీ చేశాను అనమాట. సో ఒకవేళ చల్లగా ఉన్నా లేదా నైట్ టైం అయిపోయినా సో ఇలాంటివి వేసేసి పడుకోబెట్టచ్చు అని చెప్పి ఇది ఒకటి పెట్టుకుంటాను ఎప్పటికీ. అండ్ 1 pair of సాక్స్ కంపల్సరీ క్యారీ చేస్తాను. అండ్ ఒక టవల్ కూడా క్యారీ చేస్తాను. ఇన్ కేస్ ఏదైనా యూజ్ అవుతుంది లేదా నాకు ఫీడింగ్కి కూడా యూజ్ అవుతుంది అని చెప్పి ఇలాంటి ఒక మస్లిన్ టవల్ ఒకటి క్యారీ చేస్తాను అనమాట. అండ్ క్లోతింగ్ ఇందాక చెప్పాను కదా. నెక్స్ట్ ఫుడ్. ఇన్ కేస్ అంటే ఇప్పుడు మేము గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినా లేదా ఇంకెక్కడికైనా వెళ్ళినా, ఫ్రెండ్స్ దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళినా కొంచెం ఏదైనా స్టక్ అయిపోయినా కూడా నేను కంపల్సరీ బ్యాగ్లో క్యారీ చేసేది ఇలాంటిది ఒక ఫుల్ బిగ్ క్యారీ చేస్తాను అనమాట. ఇట్లా కంప్లీట్ ఇట్లా డ్రెస్లా కవర్ అయిపోతుంది, డ్రెస్ పైన అసలు పడదు. ఈ బిబ్ ఒకటి క్యారీ చేస్తాను. అండ్ ఇలాంటివి రెడీ టు ఫీడ్ ఫుడ్ అనమాట. ఇది వెజిటేబుల్ అండ్ చికెన్ ప్యూరీ అనమాట. ఇది 110 grams ఉంటుంది. సో ఇది మా పాపకు సరిపోతుంది. ఇది కంపల్సరీ నేను ఒక బ్యాగ్లో పెట్టుకుంటాను. అండ్ దీంతో పాటు ఒక స్పూన్ క్యారీ చేస్తాను. అండ్ అంతేకాకుండా 2 types ఆఫ్ స్నాక్స్ పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ పిల్లల స్నాక్స్ చాలా బాగుంటాయి. 2 రకాలు, ఒకటి ఏది నచ్చితే అది ఇద్దామని చెప్పి ఇదొకటి పెట్టుకున్నాను. అండ్ ఈ గ్రెయిన్స్ వచ్చేసి మల్టీ గ్రెయిన్స్తో అయినాయి అనమాట. మైదా ఏం కాదు, మంచి హెల్దీవే, కానీ డిఫరెంట్ ఫ్లేవర్స్, వెజీ డిప్స్, చెడార్ చీజ్, అట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట. సో ఇట్లా నేను 2 రకాల స్నాక్స్ మా పాపకు పెట్టుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక వాటర్ బాటిల్ క్యారీ చేస్తాను కంపల్సరీ, ఇలాంటి సిప్పి.
అండ్ ఒకవేళ కొంచెం ఎక్కువ లాంగ్ వెళ్ళిన పాప ఏడుస్తుంది అంటే పాప కోసం ఒక ప్రెస్పైర్ పెట్టుకుంటాం. మోస్ట్లీ అయితే మేము యూజ్ చేయము, బట్ ఎందుకైనా మంచిది అని చెప్పి క్యారీ చేస్తున్నాము. అండ్ దాంతోపాటు ఇది ఒక టైల్నాల్ సిరప్ ఫీవర్కి అట్లా ఇన్ కేస్ ఎమర్జెన్సీ కోసం అని చెప్పి ఇది కూడా ఒకటి బ్యాగ్లో పెట్టుకుంటాను అనమాట. అండ్ ఇవి మెడల నిప్పుల్ క్రీమ్స్ అనమాట. నాకు హాస్పిటల్లో ఇచ్చారు. నాకు అసలు నేను కొనలేదు, నాకు అసలు యూజ్ కూడా అవ్వలేదు అనమాట. బట్ ఉండని అని చెప్పేసి ఇది దీంట్లోనే క్యారీ చేస్తాను అనమాట ఎప్పుడు. అండ్ ఒక నాప్కిన్ క్యారీ చేస్తాను కంపల్సరీ. అండ్ ఒక థర్మామీటర్ కూడా కంపల్సరీ క్యారీ చేస్తాను అనమాట ఈ బ్యాగ్లో. అండ్ అంతేకాకుండా ఒకవేళ కార్లో మా పాపకి ఏమైనా బోర్ కొడుతుంది అని చెప్పి కొన్ని టాయ్స్ ఇలాంటివి ఆమెకి ఇష్టమైన టాయ్స్ 1-2 పెట్టుకుంటాను అనమాట. అదొకటి. అండ్ ఒక బుక్ కూడా పెట్టుకుంటా, ఇట్లా జస్ట్ ఓపెన్ చేసి బొమ్మలు అట్లాంటివి చూసుకుంటాను అని చెప్పి ఒక బుక్. అండ్ అంతేకాకుండా ఒక ఫ్యాన్ కూడా పెట్టుకుంటాం అనమాట. పాపకే కాదు మనకు యూజ్ అవుతుంది, చాలా గాలి వస్తుంది అనమాట. సో ఇలాంటి ఫ్యాన్ ఒకటి క్యారీ చేస్తాము. అండ్ ఇంకా ఇప్పుడు ఆడపిల్ల కాబట్టి సో ఇలాంటి హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్ కొన్ని కూడా నేను బ్యాగ్లో ఎక్కువనే క్యారీ చేస్తున్నాను అనమాట ఈ మధ్య. ఇలాంటి సిలికాన్ స్పూన్స్ కూడా పెట్టుకుంటాను 1-2 ఎక్స్ట్రాగా. అండ్ ఇంకా నాకు ఏమైనా సంబంధించినవి ఉంటే కూడా ఇదే ఇప్పుడు ఇది నాకు డైపర్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ లాగా అయిపోయింది అనమాట. సో ఇదే యూజ్ చేస్తున్నాను. అండ్ ఒక పెన్ కూడా కంపల్సరీ క్యారీ చేస్తాను, అంటే ఏదైనా అవసరం పట్టచ్చు హాస్పిటల్స్లో, అక్కడ నాకు యూజ్ అవుతుంది అని చెప్పి ఇలాంటి పెన్ ఒకటి కూడా నేను ఈ బ్యాగ్లో క్యారీ చేస్తాను అనమాట. సో ఇదండి ఇవాళ బ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంతవరకు ఉంటాను. బాయ్.